విశ్వ కేసు విషయంలో వల్లికి ఫోన్ చేసిన భద్రావతి ద్వారా వల్లి గురించి గుండె పగిలే నిజాలను తెలుసుకొని షాక్ అయిన చందు. నిజంగానే చందుకి వల్లి నిజస్వరూపం తెలియబోతుందా? అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. అమూల్య అయితే జరిగిన గొడవలన్నీ కూడా తలుచుకొని కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది. అలా ఆలోచిస్తున్న అమూల్య దగ్గరికి వల్లి అయితే వస్తుంది. ఏంటమూల్య అంతలా ఆలోచిస్తున్నావేంటి అని అడుగుతూ ఉంటుంది వల్లి. అప్పుడే ఇక అమూల్య అయితే నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదులే అని అంటూ ఉంటుంది అమూల్య. అదేంటి అమూల్య నన్ను అంత పరాయిదానిలా చూస్తున్నావేంటి అని అడుగుతూ ఉంటుంది వల్లి. నువ్వు నాకు ఎప్పుడూ కూడా పరాయిదానివే. ఎప్పుడైతే ఆ విశ్వాతో చేతులు కలిపి నా జీవితాన్ని నాశనం చేయాలని చూసావో అప్పుడే నువ్వు నా వదినవని నేను మర్చిపోయి నిన్ను పరాయిదాన్ని అనుకున్నాను అని అంటూ ఉంటుంది. నీ గురించి నేను ఎందుకు బయట పెట్టడం లేదో తెలుసా? కేవలం మా అన్నయ్య గురించి. మా అన్నయ్య అమాయకుడు, చాలా మంచివాడు. అసలు అలాంటి మంచివాడికి ఇలాంటి దుర్మార్గురాలు స్వార్థపరురాలైన భార్య ఎలా వచ్చిందో నాకు తెలియడం లేదు. అలాంటి మంచివాడికి మంచి భార్య వస్తే సరిపోయేది. అందుకని నీ గురించి, నువ్వు చేసే కుట్ర గురించి, నా జీవితాన్ని నువ్వు నాశనం చేయాలనుకున్న విషయం గురించి మా అన్నయ్యకి తెలిస్తే తట్టుకోలేడని, తన భార్య వల్లే నా చెల్లెలి జీవితం ఇలా అయిపోయిందని బాధపడతాడని చెప్పడం లేదు. కానీ లేకపోతే ఆ రోజే నిజాన్ని బయట పెట్టేదాన్ని అని అంటూ ఉంటుంది అమూల్య. అయితే ఇక అమూల్య మాటలకి వల్లి షాక్ అయిపోతూ ఉంటుంది. ఇప్పటి వరకు మా నాన్న నీ మీద చాలా నమ్మకం పెట్టుకున్నారు వదినా, కానీ నువ్వింత దుర్మార్గురాలువని వాళ్ళకి తెలియదు కదా అని చెప్తూ ఉంటుంది. ఇక చెప్పేసి అమూల్య అయితే ఇక వచ్చేస్తుంది. అమూల్య మాటలకి వల్లి షాక్ అయిపోతూ ఇక అలా ఉండిపోతుంది. ఏంటి బల్లక్కాయ్, అమూల్య గట్టిగా ఇచ్చి పడేసినట్టుందే నీకు అని అంటూ ఉంటుంది ప్రేమ. ఇప్పటికైనా నీలో ఎంత స్వార్థం నిండుందో చూసావు కదా. నువ్వు చేసిన తప్పుకి నిజం తెలుసుకున్న అమూల్య నిన్ను ఎంత అసహించుకుంటుందో చూడు. నీతో మాట్లాడడానికి కూడా తనకి ఇష్టం లేదు. అదే ఈ విషయాలు బావగారికి కానీ మావయ్య గారికి కానీ ఇంట్లో ఎవ్వరికి తెలిసినా వాళ్ళు నిన్ను ఎంతలా అసహించుకుంటారో, నిన్ను ఎంతలా దూరం పెడతారో నువ్వే తెలుసుకో అని అంటూ ఉంటుంది ప్రేమ. ప్రేమ మాటలకి ఒక్కసారే కుప్పకూలిపోతుంది వల్లి. అయితే నిజమే, నేను చేసిన పనులు బయటపడితే అమూల్య నన్ను ఇన్ని మాటలు అంది. తర్వాత మావయ్య గారు ముఖ్యంగా ఏం చేస్తాడో ఏంటో అని అనుకుంటూ ఉంటుంది వల్లి. పెళ్ళి గురించి అబద్ధాలు ఆడి ఇప్పుడు నా జీవితమే అబద్ధం అయిపోయింది, ఏం చేయాలో తెలియడం లేదు అని బాధపడుతూ ఉంటుంది వల్లి. అప్పుడే ఇక భాగ్యం అయితే ఫోన్ చేస్తుంది. భాగ్యం ఫోన్ చేసి అంటూ ఉంటుంది, అమ్ముడు ఏంటి, ఏం చేస్తున్నావు అని అడుగుతూ ఉంటే అప్పుడే ఇక వల్లి అయితే చావాలా బ్రతకాలా అని ఆలోచిస్తున్నాను అని అంటూ ఉంటుంది వల్లి. అదేంటమ్ముడు అంత మాట అన్నావు, మళ్ళీ వాళ్ళిద్దరు ఏమన్నా చేశారా అని అడుగుతూ ఉంటే వాళ్ళిద్దరు ఏం చేయలేదు, నేను చేసింది తలుచుకుంటేనే నాకు బాధగా ఉంది. నేను నా పెళ్లి విషయంలో మీరు ఆడిన అబద్ధాన్ని అలా కంటిన్యూ చేస్తూ ఇప్పటి వరకు కూడా ఆ అబద్ధాలు ఆడుతూనే ఉన్నాను. ఆ అబద్ధాలకు తోడు అమూల్య జీవితాన్ని కూడా నాశనం చేయాలని చూశాను. అమూల్య నా ముఖం చూడడానికి కూడా తను అసహించుకుంటుంది. కేవలం మా అన్నయ్య గురించే నేను నిజాన్ని బయట పెట్టకుండా ఉన్నానని నాతో ఇండైరెక్ట్గానే చెప్పేసింది అని అంటూ ఉంటుంది వల్లి. అయితే చూడమ్ముడు, నువ్వు నీ జీవితాన్ని కాపాడుకోవడానికి 4 అబద్ధాలు చెప్పినా ఏమీ పర్వాలేదు. నీ జీవితం నీ ముఖ్యం. ఎవరి గురించో నువ్వెందుకు ఆలోచించడం? నీ భర్తతో నువ్వు సంతోషంగా ఉన్నావా అని అదే చూడు, అంతే తప్ప అన్ని విషయాలు ఆలోచించుకో. ఆలోచిస్తే ఇక నువ్వు ఇలాగే మాట్లాడతావు, గుర్తుపెట్టుకో అని అంటూ ఉంటుంది భాగ్యం. అయితే సరేనమ్మా అని చెప్తూ ఉంటుంది వల్లి. అలా చెప్పిన తర్వాత అమ్మ చెప్పింది కూడా కరెక్టే కదా, ఎవరి గురించో నేను ఆలోచించడం ఏంటి? నా జీవితం బాగుండాలంటే నేను దేనికైనా సిద్ధమే, ఏదైనా చేస్తాను. నేను నా భర్తతో సంతోషంగా ఉండడమే నాకు కావాలి అని అనుకుంటూ ఉంటుంది వల్లి. తర్వాత ఇక భద్రావతి అయితే పోలీస్ స్టేషన్కి వెళ్తుంది. పోలీస్ స్టేషన్లో ఇక పోలీసులు అయితే నిజం చెప్పమని విశ్వానైతే కొడుతూ ఉంటారు. అలా విశ్వాన్ని కొడుతూ ఉండడంతో అప్పుడే అది చూసి ఇక భద్రావతి అయితే
ఇన్స్పెక్టర్ ఏంటిది, ఎందుకు మా మేనల్లుండి అంతలా కొడుతున్నారు అని అడుగుతూ ఉంటుంది. అప్పుడు ఇక ఆ మాట విని ఇన్స్పెక్టర్ అయితే తప్పు చేసిన వాడిని జైలుకి తీసుకువచ్చి జైల్లో పెట్టి హారతిచ్చి పూజ చెయ్యాలా, పూజ చేస్తామనుకుంటున్నారా, ఇలాగే ఉంటుంది, పోలీసుల దగ్గరికి వస్తే తప్పు చేసిన వాడికి తాట తీస్తాము అని అంటూ ఉంటాడు. ఇన్స్పెక్టర్ అయితే మీరు ఇలా చేయడం కరెక్ట్ కాదు, ఇప్పుడే కమిషనర్ గారితో మేము మాట్లాడతాము అని అంటూ ఉంటే కమిషనర్తో మాట్లాడతారు, హోమ్ మినిస్టర్తో మాట్లాడతారు, మీ ఇష్టం, తప్పు చేసిన వాళ్ళని మాత్రం నేను వదిలిపెట్టను, ఒకవేళ మీ పరపతిని చూపించాలనుకున్నారనుకోండి మీ మేనల్లుండి తీసుకువెళ్ళి మీడియా ముందు నిలబెడతాను అని అంటూ ఇన్స్పెక్టర్ అయితే షాక్ ఇస్తాడు భద్రావతికి. ఒకవేళ నన్ను సస్పెండ్ చేయించినా ఏం చేయించినా సరే మిమ్మల్ని నేను బయట పెట్టే, మీ కుట్రల్ని బయట పెట్టే నేను అప్పుడు ఈ కేసు నుంచి తప్పుకుంటాను తప్ప మీ నిజ స్వరూపాలు బయట పడకుండా మాత్రం నేను తప్పుకోను అని ఇన్స్పెక్టర్ అయితే గట్టిగానే సమాధానం చెప్తాడు. అప్పుడు ఇక సేనాపతి అయితే అంటూ ఉంటాడు, ఏంటక్క వీడు ఇంత పొగరుగా మాట్లాడుతున్నాడు, అసలు వీడి ధైర్యం ఏంటి అని అంటూ ఉంటే వాడు సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ రా, అందుకనే అలా మాట్లాడుతున్నాడు, ఇప్పుడు మనం ఏది చెయ్యాలన్నా ముందుకి వెళ్ళాలన్నా ఏమి ప్రయోజనం లేకపోయింది, వాడు చూసావా ఎంతకి తెగించాడో, కమిషనర్తో మాట్లాడతారో హోమ్ మినిస్టర్తో మాట్లాడతారో అంటున్నాడు, అసలు ఈ విశ్వాని బయటికి తీసుకురావాలంటే ఏం చేయాలో తెలియడం లేదు అని అంటూ ఉంటే చూడండి అమ్మా, మీ బాధని నేను అర్థం చేసుకోగలను, ఇన్స్పెక్టర్ ఆయన అవినీతిపరుడు, న్యాయానికి ఎంత దగ్గరగానో ఉంటాడు, న్యాయంగానే ఏ కేసు అయినా తను తీసుకుంటాడు, ఇది ఆడపిల్ల కిడ్నాప్ కేసు, ఆయన ఇంకా గట్టిగా తీసుకున్నాడు, అందుకని ఏమీ చేయలేకపోతున్నారు మీరు, ఆ కేసు ఎవరైతే పెట్టారో ఆ అమ్మాయిని తీసుకువచ్చి కేసు వాపస్ తీసుకునేలా చెయ్యండి, అప్పుడు కోర్టుకి వెళ్లకుండానే మీ మేనల్లుడు నిర్దోషిగా బయటికి వస్తాడు అంటూ కానిస్టేబుల్ అయితే చెప్తాడు. అప్పుడు ఇక భద్రావతి అయితే ఏం చెయ్యమురా, ఏం చెయ్యాలో తెలియడం లేదే అని అంటూ ఉంటుంది సేనాపతితో భద్రావతి. అప్పుడు ఇక భద్రావతికి అయితే వల్లి అయితే గుర్తొస్తుంది. ఇక వల్లి గుర్తొచ్చి రే ఉంది కదరా, వీళ్ళిద్దరికీ ప్రేమ ట్రాక్ నడిపింది, ఆ రామరాజు పెద్ద కోడలు వల్లికే ఫోన్ చేస్తాను, దాన్ని బెదిరించి ఆ అమూల్య చేత కేసు వాపస్ తీసుకునేలా చేస్తాను అని వెంటనే ఇంకా వల్లికైతే ఫోన్ చేస్తుంది. వల్లి కిచెన్లో ఉంటుంది, చందు పక్కనే ఫోన్ ఉంటుంది. అప్పుడు ఇక చందు అయితే వల్లి ఫోన్ రింగ్ అవుతుంది అని ఇక ఫోన్ అయితే తీసుకొని చూస్తాడు. భద్రావతి పేరైతే ఉంటుంది. ఇదేంటి ఈ భద్రావతి వల్లికి ఫోన్ చేస్తుంది అని అనుకుంటూ ఫోన్ అయితే లిఫ్ట్ చేస్తాడు. ఫోన్ లిఫ్ట్ చేసిన తర్వాత ఇక అప్పుడే ఇక ఏమి మాట్లాడకుండా మౌనంగా ఉంటాడు. నేను భద్రావతిని మాట్లాడుతున్నాను అని అంటూ ఉంటే అప్పుడే ఇంకా వల్లి భద్రావతితో ఫోన్లో మాట్లాడుతుందా ఏంటి అని అనుకుంటూ గొంతుకు మారుస్తాడు కొంచెం. చందు అయితే ఇక గొంతు మార్చి ఏంటి ఎందుకు ఫోన్ చేసావని అంటూ ఉంటాడు. ఏం లేదు, నువ్వు విశ్వాని బయటికి తీసుకురావాలి, ఆ అమూల్యకి చెప్పి విశ్వం మీద పెట్టిన కేసుని వాపస్ తీసుకునేలా చెయ్యాలి అని అంటూ ఉంటుంది భద్రావతి. నేనెందుకు చేస్తాను అని గొంతు మార్చి మాట్లాడుతూ ఉంటాడు. నువ్వు చేయగలవు, ఏముంది, అసలు విశ్వాని అసహించుకునే ఆ అమూల్య చేతే విశ్వాని ప్రేమించేలా చేసిన తెలివైన దానివి, ఆ మాత్రం అమూల్య చేత విశ్వ మీద పెట్టిన కేసుని నువ్వు వెనక్కి తీసుకునేలా చెయ్యలేవా అని అంటూ ఉంటుంది భద్రావతి. ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటాడు చందు. అయితే వాళ్ళిద్దరికీ ప్రేమ అయిన ఎలా నడిపించావో, ఆ రోజు వల్లికి మాయమాటలు చెప్పి పెళ్ళి రేపనగా ఇక తీసుకువచ్చి విశ్వాకి ఎలా అప్పచెప్పావో అదేవిధంగా నువ్వు ఈరోజు కూడా చెయ్యి. ఎలాగైనా నా మేనలుడు బయటికి రావాలి, ఆ రామరాజు కాళ్ళకు పట్టుకోమని, కాళ్ళు కడిగి నెత్తిన నీళ్లు చల్లుకోమని ధీరజ్ గాడు ఏదేదో సలహాలు ఇస్తున్నాడు. అది నేను బ్రతకుండగా జరగదు. నువ్వే ఏం మాయ చేస్తావో నాకు తెలియదు, కానీ వాళ్ళిద్దరి మధ్య ప్రేమ రామాయణం ఎలా నడిపించావో, ఇప్పుడు కూడా నువ్వు అమూల్యకి మాయ మాటలు చెప్తావో ఏం చెప్తావో తెలియదు, కానీ
వెంటనే విశ్వ మాత్రం బయటికి రావాల్సిందే అని అంటూ ఉంటుంది. భద్రావతి అనేసి ఫోన్ పెట్టేస్తుంది. అప్పుడే ఇక నిజం తెలుసుకొని షాక్ అయిపోతూ ఉంటాడు. చందు అయితే షాక్ అయిపోతూ ఇప్పటి వరకు కూడా ప్రేమే ఇదంతా చేసిందేమో అనుకొని నేను కూడా నమ్మాను. కానీ వల్లి ఇంత గుండెలు తీసిన బంటని తెలీదు. తను ఇంతలా ప్రవర్తిస్తుందని నేను అనుకోలేదు. అందరూ కూడా ప్రేమని నిందిస్తూ ఉంటే తను హాయిగా సంతోషంగా చూస్తూ ఉండిపోయింది తప్ప నిజాన్ని బయట పెట్టలేదు. మరి అమూల్య ఎందుకు తన గురించి నిజాన్ని చెప్పలేదు బయటికి? అంటే నాన్న బాధపడతాడని ఈ నిజాన్ని చెప్పుండదు అమూల్య. పెద్ద కోడలు ఎంతో నమ్మకంగా ఉన్న తన కోడలు మోసం చేసిందని తెలిస్తే నాన్న తట్టుకోలేడని అమూల్య బయట పెట్టలేనట్టుంది అనుకుంటూ ఇక చందు అయితే నా చెల్లెలి జీవితాన్ని నాశనం చేయడానికి మా పగాళ్లతో చేతులు కలిపి ఇప్పుడు నా ముందు మంచిదానిలాగా నటిస్తున్నావంటే వల్లి నీ సంగతి చెప్తాను అంటూ చందు అయితే వల్లి విషయంలో ఊహించని నిర్ణయాలు అయితే తీసుకుంటాడు. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేస్తే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.